నా పేరు దేవుళ్ళ శ్రీనివాస్ అండి. మేము మా అమ్మ నా జ్ఞాపకార్థంగా ఏదన్నా చేయాలా అనే ఆలోచనతో ఫస్ట్ మా అన్నయ్య పెద్దన్నయ్య గారు కీర్తిశేషు యానాథ్ రెడ్డి గారు ఆయన కోరిక అంటే మా అమ్మ నా జ్ఞాపకార్థం మనం ఏదైనా చేయాలా అనే ఆలోచనలో సరే మనం ఏంటంటే ఎక్కువ మందికి ఈ కంటి సమస్యలు ఉండే వాళ్ళకి ఆపరేషన్ చేస్తే బాగుంటుందని మేము పిఎల్ రావు గారి మోడర్న్ ఐ హాస్పిటల్తో కలిసాము. వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళ ద్వారా 2012 నుంచి ప్రతి సంవత్సరము ఈ ఉచిత ఐ క్యాంపులు పెడుతూ ఎంతోమందికి ఆపరేషన్లు ఉచితంగా చేయిస్తూ వచ్చాము. ఇప్పుడు దీంట్లో భాగంగానే మనం ఆపరేషన్ చేయిస్తున్నాము. ఎంతోమంది అందులో చూపు లేని వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమందికైనా మనం ఏదైనా చూపును ప్రసాదించగలమేమో ఒక ప్రయత్నం చేద్దామనే ఆలోచనతో ఈ నేత్రదాన ఉద్యమం మీద కూడా ప్రయత్నం చేసాము. దీంట్లో భాగంగానే మేము నేత్రదానం మీద కూడా అందరికీ అవేర్నెస్ కల్పిస్తూ ఫస్ట్ 2012లోనే ఒక టీచర్ కోర్సుపాటి పెంచిల్ రెడ్డి గారు ఆనాడు విద్యాదాతే మాకు మొదటి నేత్రదాత అయ్యారు. ఆయనతోనే మా ప్రయాణాన్ని మొదలుపెట్టాము. ప్రతి సంవత్సరం ఇలా చేస్తూ మేము ఇప్పటి వరకు 130 మంది నేత్రదాతల దగ్గర నుంచి నేత్రాలను సేకరించి దాదాపుగా ఒక 260 మందికి చూపును ప్రసాదించగలిగాం. ఈ నేత్రదానం ఎంతోమంది ఇబ్బంది పడుతుంటే మన పక్క గ్రామంలోనే అన్నారెడ్డిపాళెం గ్రామంలో శ్రీనివాసు అనే వ్యక్తికి 2 కళ్ళు లేవు. అతను చాలా ఇబ్బందులు పడుతున్న భార్య కూడా పనికి వెళ్లకుండా చాలా కష్టాలు పడుతున్నారు. ఇతర వ్యక్తి మనం ఏంటంటే మన దగ్గర తీసుకొచ్చారు స్కూల్ నుంచి, అన్న 2 కళ్ళు లేవు చూడండి అన్నారు. మనం మోడర్న్ ఐ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ అబ్బాయిని పరీక్షించడం, ఆ అబ్బాయికి ఒక కన్ను చూపు వస్తుందని చెప్పడం, ఆ అబ్బాయికి పరీక్షలు చేయించి ఇలాగే ఎవరో దానం చేసిన దాతది కన్ను అమర్చడం వల్ల అతనికి చూపు వచ్చింది. అతనికి చూపు వచ్చి మన అతని పని అతను చేసుకోగలుగుతున్నాడు, భార్య పనికి పోగలుగుతుంది. చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు. ఆ రోజు ఆపరేషన్ చేసే రోజు కూడా నేను మా అన్నయ్య ఇద్దరం దగ్గరుండి అతని ధైర్యం చెప్పి ఆపరేషన్ చేయించి రూముకి తీసుకొచ్చాము. అతనికి చూపు వచ్చిన తర్వాత అతని స్పందన ఎలా అన్నా అంటే, అన్న మళ్ళీ జీవితంలో నేను నా భార్య బిడ్డలను చూస్తాను అనుకోలేదు, మీరు నాకు జీవితాన్ని ప్రసాదించారు, మళ్ళీ నేను ప్రపంచాన్ని చూడగలుగుతున్నాను అన్నంటే, అదేం కాదమ్మా మాకు ఒక అవకాశం ఉంది, నీకు చూపు ఇవ్వడానికి మా వంతు ప్రయత్నం చేశాం, కానీ నీకు ఎవరైతే నేత్రదానం చేశారో ఆ దాత కుటుంబ సభ్యుల బిడ్డలు బాగుండాలని కోరుకోమ్మా అని చెప్పాము. ఎందుకంటే ఈ ఆర్థిక సహాయం అయితే ఎవరైనా చేయగలం ఎంతో కొంత, కానీ ఇలాంటి అవయవ దానాలలో రక్తదానం కానీ నేత్రదానం కానీ
ఏమైనా మనం ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినప్పుడు ఎవరైనా రక్తదానం చేస్తేనే మనకి ప్రమాదం నుంచి బయటపడతాం. ఇలాగే ఎవరో దాత మనం చనిపోయి ఈ నేత్రదాన ప్రక్రియ అనేది మరణానంతరం జరిగే ప్రక్రియ. అందువల్ల ఎవరైనా చనిపోయిన తర్వాత కాల్ చేసే బదులు పూడ్చిపెట్టే బదులు ఆ కళ్ళు ఎవరికైనా దానం చేస్తే ఇంకో ఇద్దరికి పునర్జన్మను ప్రసాదించిన వాళ్ళు అవుతారు. వీళ్ళు మరణించి కూడా మరో ఇద్దరి అందుల్లో కొంత జీవితకాలం చిరంజీవులై ఉంటారు. తప్పకుండా నేత్రదానం చేయండి, అందులకు చూపును ప్రసాదించండి, రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి, సమాజ సేవలో పాటుపడండి. అదే ఆలోచనతోనే మేము ఈరోజు మన సేవా సంస్థ ద్వారా స్వచ్ఛందంగా ఎన్నో ఈ 12 సంవత్సరాల నుంచి ఎంతోమందికి ఆపరేషన్లు చేయిస్తూ రక్తదానం అవసరమైనప్పుడు బ్లడ్ క్యాంపులు పెడుతున్నాము. ఎవరైనా బ్లడ్ అవసరమైనప్పుడు హాస్పిటల్ నుంచి కాల్ చేస్తే బ్లడ్ బ్యాంకు ఫోన్ చేసి మా వంతుగా మేము సహకరిస్తున్నాము. మేము ఇవన్నీ సహకరించడానికి కూడా దాతలు ముందుకు వస్తేనే ఇవన్నీ చేయగలం, కానీ లేకపోతే చేయలేం కదా. మాకు కూడా ఈ కార్యక్రమాల్లో మాకు గ్రామస్తులు కానీ మా మిత్రులు కానీ చాలా విధాలు సహకరిస్తున్నారు. ఈ సహకరించిన మిత్రులందరికీ మా అభినందనలు. 260 మందికి చూపును ప్రసాదించిన నేత్రదాతలందరికీ మా జోహార్లు. వాళ్ళకి నేత్రదానం అంటే వాళ్ళకి చూపును ప్రసాదించడానికి సహకరించిన వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు. ఎంతోమందికి వారే ఆదర్శం. వాళ్ళకి మాకు ఏజ్లో చాలా గ్యాప్ ఉండొచ్చేమో, కానీ మాకంటే కూడా చాలా యాక్టివ్గా ఉన్నటువంటి మొట్టమొదటి వ్యక్తులు. నేనైతే కళ్ళారా భగవంతుడు మనం ఎక్కడ ఉంటామో తెలియదు, మనం మనసులో అనుకుంటాం, కానీ నేను మొట్టమొదటిగా ఆ ప్రతిరూపాన్ని చూసిన వ్యక్తి మాత్రం దేవళ్ళ యానాది రెడ్డి గారు. వారితో దాదాపుగా ఒక 6-7 సంవత్సరాలు సాన్నిహిత్యం ఉండడం కంటే నేను ఒక ఫ్రెండ్గానే అతనితో మూవ్ అయ్యాను. దగ్గరుండి చూశాను ఆయనలో సేవాభావాన్ని. మనిషి ఉన్న తర్వాత కాదు, నిజంగా బతికుండడం అంటే ఇదే. ఆ దేవళ్ళ యానాది రెడ్డి గారి ఆయన యొక్క ఆశయాలు, ఆలోచనలు ఏవైతే ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి సేనన్న గారు అలాగే గోవిందన్న వాళ్ళు ఏ విధంగా నెరవేరుస్తున్నారో అందరికీ కళ్ళారా చూస్తున్నాం. ఇలాంటి వాటిల్ని మన గ్రామంలో ఉన్నటువంటి యువత, ప్రత్యేకంగా యువత ఆదర్శంగా తీసుకుని మరిన్ని సేవా కార్యక్రమాల్లో వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటే వాళ్ళు ఇంకా ఉన్నతంగా చేయడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. నేత్రదాత జోహార్. ఈ రోజుకి 130 మంది మన సేవా సంస్థ తరఫున నేత్రదానం అనేది చేయడం జరిగింది. అలాగే గత 20 సంవత్సరాల నుంచి విడవలూరులో బ్లడ్ క్యాంపులు, రెడ్ క్రాస్ ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి ఆ 2 సంస్థలు కలిసి ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా చాలా ఆనందంగా, సంతోషంగా. ఎందుకు అంటే మనం నిత్యం ఎన్నో కార్యక్రమాల్లో ఉంటాం, ఎన్నెన్నో చేస్తుంటాం. బట్ ఈ ఒక్క చిన్న కార్యక్రమంలోనే ఆత్మసంతృప్తి అనేది ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మనిషికి ఉన్న విలువ, మనిషి ఎన్ని రోజులు ఉంటాడు అనేది మనం 2020లో కళ్ళారా చూసాం. ఈ రోజు మాత్రం ప్రజల్లో ఆనందం. ఎవరైతే అందులో ఉంటారో వాళ్ళకి కంటి చూపును ప్రసాదించడం, వారి యొక్క సేవా కార్యక్రమాలని ఈ విడవలూరు మండలంలోనే కాదు నెల్లూరు జిల్లాలో కూడా ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి మన సేవా సంస్థ అనే ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేయడం. ఈ విధంగా ప్రతి సంవత్సరం గత 12 సంవత్సరాల నుంచి ఎంతో మందికి కంటి ఆపరేషన్లు చేయించడం, వారికి అవసరమైనటువంటి మందులు అవన్నీ అందించడం, మళ్లీ వాళ్ళ చూపు ఎలా ఉంది అని వాళ్ళని పర్సూ చేయడం. ఈ విధంగా చేసే ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ఇలాగే మంచి ఓపికని 10 మందికి సహాయం చేయాలనే ఆ ఇంటెన్షన్, వారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ప్రత్యేకంగా విడవలూరు మండల రెడ్ క్రాస్ నుంచి నేనైతే కోరుకుంటున్నాను. ఎందువరైనా సరే ఇతరులకు సహాయం చేయడంలోనే పరమాత్మ అనే భావంతోనే మన సమాజంలో మెలగాలి. ఆ రోజే మనందరం అనుకున్నటువంటి గొప్ప సమాజం తయారవుతుందని రెడ్ క్రాస్ నుంచి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మా వంతు మేము వాళ్ళకి ఏ సహాయాలు చేయాలన్నా ఎప్పుడూ ఈ విడవలూరు రెడ్ క్రాస్ అలాగే ఆ యువత ముందుంటామని మరొకసారి నేను తెలుపుకుంటూ వారందరికీ ధన్యవాదాలతో ముగిస్తున్నాను.